న్యాయ విచారణ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్ తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా అని ఈ రోజు తెలంగాణ ప్రజలు అనుమానపోతున్నారు. నేను ఫామ్ హౌస్ లో ఉంటాను, నువ్వు ప్రగతి భవన్ లో ఉండు, నీ దగ్గరికి నేను రాను, నా దగ్గరికి నువ్వు రావద్దు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రెండు పార్టీ నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల సమర శంఖం మోగిస్తున్నారు. ఏ కమ్యూనిటీకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ప్రత్యామ్నాయంగా ఈసారైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేరే అంశాల మీద దృష్టి పెడతారా, లేకపోతే ఆ పార్టీలకే పట్టం కడతారా, దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటుంది? ముఖ్యంగా కాపు బలిజ బీసీలకి సంబంధించి మొదటి నుంచి కూడా పోరాటం చేయడము, లేకపోతే ఈ కమ్యూనిటీకి, ఈ సామాజిక వర్గానికి ప్రభుత్వాలు మంచి చేయాలని ఒక తపన, ఒక పోరాటం చేస్తున్న వ్యక్తి దాసరి రాము గారు, సౌత్ కన్వీనర్ కూడా ఆయన. సరే, ఈసారి కూడా ఎన్నికల సమయంలో గుంటూరులో ఆయన ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాల ముందు లేకపోతే ముఖ్య పార్టీల ముందు ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. అసలు ఈ అంశం ఎందుకు వచ్చింది, జరుగుతున్న అన్యాయాలు ఏంటి, ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగబోయేది ఏంటి? దాసరి రాము గారు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని అప్డేట్స్ తీసుకుందాం. నమస్కారం రాము గారు. నమస్కారం అండి. రాము గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నోటిఫికేషన్ రాకముందే అంతా ఇంత అడవిడి కాదు. ఎవరు ఏ రకంగా వెళ్తారు, ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇస్తారు, ఎలాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈసారి ఎన్నికలు గత ఎన్నికల కంటే, అంతకుముందు ఎన్నికల కంటే చాలా విభిన్నంగా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చాలామంది మాట్లాడే పరిస్థితి. మీరు కూడా మన గుంటూరులో మీ ఆవేదన వ్యక్తం చేశారు, మీ పోరాటానికి ఒక సమరశంఖాన్ని పూరించారు, ఈ రకంగా ఉండాలి అని. అసలు ఈ అంశం ఎందుకు వచ్చింది, బీసీలకు జరుగుతున్న అన్యాయాలేంటి, ఈసారి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? 99 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్కారం. ఈసారి ఎలక్షన్ ఇంత తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండడానికి రీజన్ ఏంటంటే జీవన మరణ సమస్య అయిపోయింది అన్ని రాజకీయ పార్టీ. అది పెద్ద దానివల్లనే ఎవరు కూడా ఏ 1% ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఆయన ఒకవేళ ఓడిపోతే, అధికారంలో ఉన్నారు కాబట్టి కేంద్రంతో ఉండగలుగుతున్నారు, అన్ని వ్యవస్థలు ఆయన ఏ వాయిదాలు కూడా కొట్టుకుని అటెండ్ అవ్వకుండా ఏదో దుల్లించుకుంటున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. ప్రజల్లో ఒక తెలియని వ్యతిరేకత వచ్చింది. ఆయన కేసీఆర్ పార్టీ అనేక డెవలప్మెంట్ చేసి, కానీ కొంత వ్యతిరేకత ఎలా వచ్చింది ప్రజల్లో, అట్లా ఈయన మీద కొంత వ్యతిరేకత, అభివృద్ధి లేదు, ఆదాయాలు లేవు, గందరగోళం ఉన్నామని ఒక బ్రాండ్ వచ్చేసింది. కాబట్టి రేపు ఒకవేళ ఎలక్షన్ ఆయన ఓడిపోతే ఆయన మీద గతంలో కేసులు ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో వీటి మీద మనం పురంధరేశ్వర గారు కూడా అంటున్నారు కదా, ఇసుక చీఫ్ లెక్చర్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని. ఇలాంటివన్నీ కొత్త కేసులు వస్తాయి. అంటే ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉండి, అన్ని వ్యవస్థలు ఉండి, టీవీలు పేపర్లు అన్ని ఉండి కూడా రేపిద్దరు ఎక్కడైనా పొరపాటు జరిగితే మళ్ళీ కోర్టులు, జైళ్లు ఇవన్నీ ఇబ్బందులు. కాబట్టి ఆయనకి జీవన మరణ సమస్య అందరికంటే అన్విటబుల్ ఎవరికంటే ఆయనకే. ఆయన గెట్టకుండా నిద్రపోతాడు లేదు కూడా తెలియదు ఎలక్షన్లు అయ్యేదాకా. 100 నుంచి 150 కోట్లు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా. 60-70 ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండరని చాలాసార్లు చెప్పాను గతం. ఎవరు చెప్పినా నమ్మలా పదాన్ని. నిర్మోహమాట ఉంటుంది, సగం మంది వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. పాత వాళ్ళకేమో నీకు ఇవ్వాల్సి డబ్బు ఇస్తారు, నోరు మూయి అంటాడు, కొత్త వాళ్ళకేమో ఖర్చు నేనే తీసుకుంటాను. అది కాబట్టి ఆయన సామాధాన దండోపాయాలు ఎన్ని వాడాలో, కేంద్రం బీజేపీ అనేది అడ్డం పడకపోతే, ఎలక్షన్ కమిషన్ అనేది అడ్డం పడకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పర్యవేక్షణ చూస్తాం. ఎందుకంటే ఆయన తప్పదు, ఆయన తప్పని పరిస్థితి. ఇక రెండోది టీడీపీ పార్టీ మొన్నే లోకల్ బాడీ ఎలక్షన్ చేయలేకపోయింది. మనం ఉంటామా వెళ్ళిపోతామా అని కూడా తెలియని పరిస్థితి. ఈసారి ఎలక్షన్ ఏదన్నా పొరపాటు జరిగిందని ఆయన మీద కేసులు పెట్టారు.
వాళ్ళ అబ్బాయి మీద కూడా పెడతారని చెప్తున్నారు. ఈసారి ఏదైనా పొరపాటు జరిగింది. ఆల్రెడీ తెలంగాణలో పార్టీ లేదు, దాదాపు వేరే వాళ్ళు సపోర్ట్ ఇచ్చే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కూడా చివరికి ఆ పరిస్థితి అయ్యే అవకాశం ఉండొచ్చు. సో వాళ్ళకి జీవన మరణ సమస్య. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన అంత 2014 బేషరతుగా మద్దతు ఇచ్చారు, 2019 సొంతంగా పోటీ చేశారు. ఈ రెండు మొదటి ఎదుగులు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో ఏలు పెట్టాడు, ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ఏలు పెట్టాడు. ఆటోమేటిక్ ఆయనకి రావాల్సిన సరైన బేసిక్ ఓట్లు కూడా సరిగ్గా రాలా. ఇట్లా రేపు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఓడిపోతున్నారు అనుకోండి. ఇట్లాగే రేపు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండమైన ఓట్లు వస్తాయి, కానీ నేను ప్రత్యామ్నాయంగా నేను పూర్తిగా ప్రూవ్ చేసుకున్నాను. నేనే ప్రత్యామ్నాయం. ఎప్పుడు టీడీపీ పార్టీకి అనుకూలంగా వాళ్ళ గురించి ఇద్దరు కలిసి వెళ్తారని మాట్లాడతాము. వాళ్ళిద్దరిని ఒక గ్రూప్ గా చూస్తారు ప్రజలు. అదే వైసీపీ ఒక వర్గం, వీళ్ళు ఒక వర్గంగా చూస్తున్నారు. ఆయన ప్రత్యామ్నాయంగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు ప్రజల్లో. సో ఆయన రేపొద్దున మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే 46,000 ఓట్లు వస్తాయి. ప్రజలు ఆయనకి కాపులు కానీ మిగతా కానీ వెయ్యాలని ఉన్నారు, గట్టిగా వేస్తారు కూడా. 46,000 ఓట్లు వస్తాయి కానీ సీట్లు ఎందుకు రెండు మొదటి ఎన్నికలు కొట్టుకుంటున్నాయి చావోరేవాళ్ళు. వీళ్ళు 50-60 కోట్లు పెడుతున్నారు, ఆయన 100 కోట్లు పైన పెడుతున్నారు. ఈ సముద్రం సునామీ హోల్ గాల్లో ఈయన దగ్గర డబ్బులు లేని మనిషి ఎక్కడ తట్టుకుంటాడు, ఈయన కింద అభ్యర్థులు ఎక్కడ తట్టుకుంటారు, తట్టుకోలేరు కదా. కాబట్టి ఇట్లాంటి ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్ చాలా అత్యంత భయానకమైన ఎలక్షన్. భారతదేశంలోనే ఇంత భయంకరమైన దుర్మార్గమైన ఎలక్షన్ ఇండియాలోకి జరగదు. ఇంత ఖర్చు ఖరీదుతో కూడుకున్న ఎలక్షన్ జరగదు. దౌర్జన్యాలు ఉంటాయి, కొట్లాడుతుంటాయి, కత్తిపోట్లు ఉంటాయి, నానా యాగి గందరగోళాలు ఉంటాయి. దీంట్లో టీడీపీ పార్టీకి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటాను, కలిసి ట్రావెల్ చేస్తాం అంటాం వలన వాళ్ళు ఎలక్షన్ చేయగలుగుతున్నారు. లేకపోతే వారు వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడం, డబ్బులు పెట్టడం, కొనటం ఇది చాలా జరిగిపోతుంటాయి. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్ చాలా క్లియర్. ఇండియా భారతదేశం మొత్తం